హాయ్, దిస్ ఇస్ సురేష్. ఈరోజు మనము లీస్ట్ కౌంట్ ఆఫ్ స్క్రూ గేజ్ గురించి మాట్లాడదాం. లీస్ట్ కౌంట్ ఆఫ్ స్క్రూ గేజ్. దీనికన్నా ముందు మనం ఏం మాట్లాడదాం అంటే పిచ్ ఆఫ్ స్క్రూకి ఒక ఎగ్జాంపుల్ మాట్లాడదాం అండి. పిచ్ ఆఫ్ స్క్రూ మనం ఇంతకు ముందు వీడియోలో పిచ్ ఆఫ్ స్క్రూ చెప్పుకున్నాము, కానీ దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పలేదు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్దామండి. రియల్గా పిచ్ ఆఫ్ స్క్రూకి ఫార్ములా ఏంటంటే x/n. x అంటే the distance traveled by screw or tip of screw by number of complete rotations. ఇదండి పిచ్ ఆఫ్ స్క్రూకి ఫార్ములా. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్కి ఒక నట్ తీసుకున్నా. ఇప్పుడు ఈ నట్ని ఒక 10 కంప్లీట్ రెవల్యూషన్స్ చేశానండి. 10 కంప్లీట్ రెవల్యూషన్స్ చేశాను. 10 కంప్లీట్ రొటేషన్స్కి అది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందండి? ఫర్ ఎగ్జాంపుల్కి 10 మిల్లీమీటర్స్ ట్రావెల్ చేసింది అనుకుందాం. 10 కంప్లీట్ రొటేషన్స్కి 10 మిల్లీమీటర్స్ ట్రావెల్ చేసింది. అంటే ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ 10 అండి, x ఈజ్ ఈక్వల్ టు 10 మిల్లీమీటర్స్. సో ఇప్పుడు ఆటోమేటిక్గా పిచ్ ఆఫ్ స్క్రూకి ఫార్ములా ఏంటంటే x/n కాబట్టి p ఈజ్ ఈక్వల్ టు x అంటే 10 మిల్లీమీటర్స్ బై 10 n అంటే. సో 10 1 కాబట్టి p ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి? 1 మిల్లీమీటర్. ఇదండి. ఇలాగ మనము పిచ్ ఆఫ్ స్క్రూని ఫస్ట్ కట్టడం నేర్చుకున్నామండి. ఇప్పుడు మనము లీస్ట్ కౌంట్కి ఫార్ములా ఏంటి, దాన్ని ఎలా కట్టాలో తెలుసుకుందామండి. లీస్ట్ కౌంట్కి ఫార్ములా రియల్గా పిచ్ ఆఫ్ స్క్రూ బై నెంబర్ ఆఫ్ హెడ్ స్కేల్ డివిజన్స్. ఇదండి రియల్ ఫార్ములా దేనికి? లీస్ట్ కౌంట్. సో ఎల్సి ఈజ్ ఈక్వల్ టు p/n అండి. క్యాపిటల్ అని రాస్తున్నాను, ఇక్కడ స్మాల్ అని రాశాను మనకి కన్ఫ్యూజ్ లేకుండా ఉండడానికి. దీని మీనింగ్ ఏంటి మనం చూద్దాము. ఇప్పుడు ఒక స్క్రూ తీసుకున్నానండి, నేను నట్ తీసుకున్నా స్క్రూ. ఇప్పుడు దీని మీద నేను ఈ హెడ్ని కొన్ని డివిజన్స్ చేశానండి. ఎన్ని డివిజన్స్? ఒక n డివిజన్స్ చేశాను అనుకుందాము ఫర్ ఎగ్జాంపుల్కి. ఇవి థ్రెడ్స్ కదండి. ఇప్పుడు మన కాన్సెప్ట్ ఒక కంప్లీట్ రొటేషన్కి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసినట్లు అండి? p డిస్టెన్స్ ట్రావెల్ చేసినట్టు. అదే కదా పిచ్ ఆఫ్ స్క్రూ అంటే. సో ఇప్పుడు ఈ 1 కంప్లీట్ రొటేషన్లో ఎన్ని మనము డివిజన్స్ చేసామండి? n హెడ్ స్కేల్ డివిజన్స్ చేసాం. అంటే 1 కంప్లీట్ రొటేషన్ అంటే n హెడ్ స్కేల్ డివిజన్స్ కదండి. ఈజ్ ఈక్వల్ టు n హెడ్ స్కేల్ డివిజన్స్కి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసినట్లు? p డిస్టెన్స్ ట్రావెల్ చేసినట్లు. సో ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటంటే 1 హెడ్ స్కేల్ డివిజన్కి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అంటే ఏం చెప్తామండి? p/n డిస్టెన్స్ ట్రావెల్ చేసింది, అంతే కదా. ఈ n వదిలికి వెళ్తే బై అవుతుంది. సో p/n డిస్టెన్స్ ట్రావెల్ చేసినట్లండి. ఎప్పుడుకి? 1 హెడ్ స్కేల్ డివిజన్. దీన్నే లీస్ట్ కౌంట్ అంటారండి. లీస్ట్ కౌంట్ అంటే ఏంటంటే అర్థమైంది. p అంటే ఏంటండి? పిచ్ ఆఫ్ స్క్రూ బై n అంటే ఏంటండి? నెంబర్ ఆఫ్ హెడ్ స్కేల్ డివిజన్స్. ఇదండి లీస్ట్ కౌంట్కి ఫార్ములా. ఇప్పుడు దీని మీద ఒక ప్రాబ్లం చేద్దామండి, చిన్న ప్రాబ్లం. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ పిచ్ ఆఫ్ స్క్రూ ఏమో 1 మిల్లీమీటర్ అనుకుందామండి. నెంబర్ ఆఫ్ హెడ్ స్కేల్ డివిజన్స్ ఏమో 100 అనుకుందామండి. అప్పుడు లీస్ట్ కౌంట్కి ఫార్ములా ఏంటండి? సో దీని అర్థం ఏంటి? p/n. p వాల్యూ ఎంత అండి? 1 మిల్లీమీటర్ బై 100 n వాల్యూ, క్యాపిటల్ n వాల్యూ. సో ఇప్పుడు ఎంత వచ్చిందండి? 0.01 మిల్లీమీటర్స్ వచ్చింది. దీన్ని సెంటీమీటర్లు చెప్పాలంటే 0.001 సెంటీమీటర్స్. బికాస్ 1 మిల్లీమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎంతండి? 0.1 సెంటీమీటర్స్ కదండి. సో అందుకని ఇప్పుడు మనకు లీస్ట్ కౌంట్ ఎంత వచ్చిందండి? ఈ ఎగ్జాంపుల్కి 0.001 సెంటీమీటర్స్ ఆర్ 0.1 మిల్లీమీటర్స్ వచ్చిందండి. ఇలాగ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నామండి లీస్ట్ కౌంట్కి ఫార్ములా ఏంటంటే పిచ్ ఆఫ్ స్క్రూ బై నెంబర్ ఆఫ్ హెడ్ స్కేల్ డివిజన్స్ ఎలాగొచ్చింది చెప్పాము. అంటే ఒక హెడ్లో నేను n డివిజన్స్ చేసినట్లయితే, అంటే 100 అవ్వచ్చు, 50 అవ్వచ్చు, 200 అవ్వచ్చు, ఎన్నో కొన్ని డివిజన్స్, దాన్ని n అనుకుంటున్నాను, క్యాపిటల్ n. అప్పుడు అది ఒక కంప్లీట్ రొటేషన్ అయినట్లు. ఆ ఒక కంప్లీట్ రొటేషన్కి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నట్లు అండి? మన ప్రకారం p డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. అంటే దాని అర్థం ఏంటండి? n హెడ్ స్కేల్ డివిజన్స్కి p డిస్టెన్స్ ట్రావెల్ చేసినట్లు.
వన్ హెడ్ స్కేల్ డివిజన్కి P/N డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. ఈ P/Nని లీస్ట్ కౌంట్ అంటారండి. లీస్ట్ కౌంట్కి ఫార్ములా పిచ్ ఆఫ్ స్క్రూ బై నెంబర్ ఆఫ్ హెడ్ స్కేల్ డివిజన్స్ అండి. ఇది ఒక ఎగ్జాంపుల్. అంటే n వాల్యూ 100 ఇచ్చి పిచ్ ఆఫ్ స్క్రూ 1 మిల్లీమీటర్స్ ఇస్తే లీస్ట్ కౌంట్ ఎంత వచ్చిందంటే 0.001 సెంటీమీటర్స్ ఆర్ 0.01 మిల్లీమీటర్స్. అలాగే పిచ్ ఆఫ్ స్క్రూకి మనకి ఫార్ములా మనం ముందు వీడియోలో చెప్పుకున్నామండి ఎలాగొచ్చింది అనేది. ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాము. పిచ్ ఆఫ్ స్క్రూ ఎలాగొచ్చింది దానికి ఒక ఎగ్జాంపుల్ 1 మిల్లీమీటర్. ఎలాగంటే 10 కంప్లీట్ రొటేషన్స్కి ఒక 10 మిల్లీమీటర్స్ ట్రావెల్ చేస్తే అప్పుడు మనకు పిచ్ ఆఫ్ స్క్రూ ఫార్ములా ప్రకారం వేస్తే 1 మిల్లీమీటర్ వచ్చిందండి. ఇదండి ఈ వీడియో. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ సురేష్.